నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ విజయం కోసం ఆయన తమ్ముడు కాకర్ల సునీల్ వింజమూరు గిరిజన కాలనీలో ప్రచారం నిర్వహించారు. మాజీ సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి సునీల్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా 2 సంవత్సరాలుగా కాకర్ల ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రజలు అవకాశం ఇస్తే వేమిరెడ్డి సహకారంతో గిరిజన కాలనీకి సురక్షిత మంచినీటి సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ వందల మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వీళ్ళందరూ కాకర్ల సురేష్ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ కాలనీకి అతి సమీపంలోనే బొమ్మరాజ్ చెరువు దగ్గర గత 2 సంవత్సరాలుగా సురేష్ కాకర్ల గారు మా ఫ్యామిలీ ట్రస్ట్ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వీళ్ళు అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతో మందికి ఆకలి తీర్చడం జరిగింది. సంజీవని ఆరోగ్య రథం ద్వారా ఎంతో మందికి వైద్య పరీక్షలు చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా టైలరింగ్ నేర్పించడం, బ్యూటిషియన్ కోర్సు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సురేష్ కాకర్ల వీళ్ళందరి మనసులో స్థానం సంపాదించుకోగలిగాడు. తర్వాతి కాలంలో తెలుగుదేశం పార్టీ గుర్తించి ఆయన చేసే సేవా కార్యక్రమాలని, ఆయన మంచితనాన్ని గుర్తించి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ వచ్చి తన మాతృభూమికి ఎంతో సేవ చేయాలని చెప్పి వచ్చి 2 సంవత్సరాల నుంచి కష్టపడి మీ మధ్యలో పనిచేస్తున్నాడు. దాన్ని ఇక్కడ ప్రజలు గమనిస్తున్నాడు. పర్టికులర్ గా వింజమూరు సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అది గమనిస్తున్నారు. ఇక్కడ వందల మంది వైఎస్ఆర్సీపీ పార్టీని